ముందుగా మనందరి గురువుగారైనటువంటి బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి అనంతకోటి ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటూ స్వర్ణమాల అమ్మగారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఆపానాసతి అనే యొక్క ధ్యానాన్ని మనందరికీ పరిచయం చేశారు. ఇది గౌతమ బుద్ధుల వారు 2500 సంవత్సరాల క్రితమే ఆయన మనందరికీ తెలియజేశారు. నా పేరు వెంకట లక్ష్మీదేవి, మాది గుంటూరు. నేను ధ్యాన మార్గంలోనికి వచ్చి 2 సంవత్సరాలు అయ్యింది. ధ్యాన మార్గంలోనికి వచ్చిన తర్వాత నా జీవితం చాలా ప్రశాంతంగా ఉంది. గతంలో చాలా గందరగోళంగా ఉండేదాన్ని, ప్రతి చిన్నదానికి కూడా కంగారు పడుతూ ఆలోచిస్తూ వేదనతో ఉండేదాన్ని. కానీ ధ్యాన మార్గంలోనికి వచ్చిన తర్వాత జీవితం చాలా అద్భుతంగా ఉంది. నేను భూమి మీదకు వచ్చిన పని ఏమిటి, నా కర్తవ్యం ఏమిటి, అసలు నేను ఎందుకు వచ్చాను ఏమిటి అనేది, నా జన్మ లక్ష్యం ఏమిటి అనేది నాకు అర్థమయ్యింది. నేటి బాలలే రేపటి పౌరులు అనే ఒక కాన్సెప్ట్ తోటి స్కూల్ పిల్లలకి, మరి ముఖ్యంగా పిల్లలకి చెప్పడానికి కృష్ణా జిల్లా, తెలంగాణ జిల్లా అట్లా నెలకి 10 రోజులు 15 రోజులు అలా మేము అక్కడికి వెళ్ళి ఉంటూ పిల్లలకి పల్లె పొలాలకి వెళ్ళి పనులు చేసుకొని వచ్చే వాళ్ళకి, ఇంకా ధ్యానులకి, శాకాహార ర్యాలీలకి, ఇలా ప్రతి ఒక్క కార్యక్రమంలో చందాలు వసూలు చేస్తూ పత్రిజీ గారి శక్తిస్థలకు కానీ, మహా అన్నదాన ప్రసాదానికి కానీ, ఇలా అనేక కార్యక్రమాలు చేస్తూ పత్రిజీ గారు మమ్మల్ని ఈ విధంగా ఎంతో ఉన్నతంగా ముందుకు నడిపిస్తూ ప్రతి ఒక్క కార్యక్రమంలో మాకు కూడా భాగస్వామ్యాన్ని కల్పించినందుకు పత్రిజీ గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. నా జీవితం ఎంత అద్భుతంగా ఆనందంగా మేమే కాకుండా మా 4 తరాలు, మతగారు, మేము, మా పిల్లలు మరియు నా మనవడు మనవరాలు వీళ్ళు కూడా ధ్యానం చేస్తూ ఉన్నారు. మా మనవరాలకి ఒక ముఖ్య చిన్నది అండి, మా మనవరాలకి హార్ట్లో ప్రాబ్లం ఉంది, హోల్స్ ఉన్నాయి. అది తనకి పుట్టినప్పుడే బర్త్ కాకముందే చాలా కష్టంగా ఉంది, తనకి నమ్మకం లేదని చెప్పారు. అలాంటిది ధ్యాన మార్గంలోనికి వచ్చిన తర్వాత నేను చూసుకున్నాను, పాప ఎందుకు ఇలా ఉంది, ఎందుకు వల్ల ఇలా జరుగుతుందని చూసుకున్నప్పుడు ఆ పాప గతంలో కర్మల్ని బట్టి తను వచ్చిందని అర్థమయ్యింది. కానీ ఒకటే చెప్పుకున్నా, ఈ పాప పత్రిజీ గారు మీరు భూమి మీదకు తీసుకువచ్చారు, ఏదో తన వర్క్ ఉంది కాబట్టి తను ఇక్కడికి వచ్చింది, కాబట్టి తనకి ఒక గాయం కానీ ఏమీ లేకుండా తను ఎలా అయితే లోపల థియేటర్లోకి వెళ్ళిందో అలానే బయటికి రావాలని చెప్పి ఎప్పుడైతే అనుకున్నానో, ఒక్క కుట్టు కానీ ఒక దెబ్బ కానీ ఏమి, ఒక సూదితో కాకుండా ఏమీ లేకుండా చక్కగా నవ్వుతూ వెళ్ళి పిల్ల నవ్వుతూ బ్రహ్మాండంగా వచ్చింది. ఈరోజు తను కూడా ధ్యానం చెప్తూ, 3 సంవత్సరాల పాప, తను కూడా ధ్యానం చెప్తూ ధ్యానం చేస్తూ క్లాసులకు తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా ధ్యాన ప్రచారం చెప్తూ ఉంది. చాలా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయండి. ధ్యానం అంటేనే ఒక మహా అద్భుతం. ఈ అద్భుతాన్ని మనం ఆస్వాదిస్తూ అందరికీ కూడా తెలియచేస్తూ ఇందులో మనందరినీ కూడా ప్రతి ఒక్కరం కూడా భాగస్వాములుగా కావాలి. ఇందులో ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు మనందరి లక్ష్యము కూడా. కాబట్టి ఆయన చూపించిన బాటలో నడుస్తూ, ఆయన పదాలు పట్టుకొని మనం కూడా ముందుకు వేస్తూ ఆయన నడకలో నా దారి చూపించారు. ఆ దారిలోనే మనందరం కూడా నడుద్దాము, మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం ఉందాము. జై హో పత్రిజీ, జై జై హో పత్రిజీ.